మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా మేము చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చికెన్ పలావ్ చేసుకుందాం. చూసారు కదా, బాస్మతి రైస్, చికెన్, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా. చూసారు కదా, బిర్యానీకి కావాల్సినవి సాజీరా, పట్ట, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పేస్ట్ చేసుకోవాలి మనం. ఇది బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇది అనాస పువ్వు, ఇది జాజి పువ్వు అనమాట. ఇట్లా ఇవన్నీ మనం ఎట్లా చేసుకోవాలో చూపించేస్తా. ఫస్ట్ అయితే మనం చికెన్ పలావ్కి దీంట్లోకి కొంచెం ఉప్పు, కారం, మసాలాలు వేసి కలిపి పక్కన పెట్టుకుందామండి. ఇట్లా వేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం పలావ్లో చికెన్ వేసినా కూడా చప్పబడకుండా ఉంటుంది అనమాట. ముక్క తింటున్నా కూడా చాలా టేస్ట్గా, ఎంతో రుచిగా ఉంటుంది అనమాట. ఇట్లా కలుపుకొని వేసుకుంటే. అట్లా కాకుండా మనము కడిగేసిన చికెన్ దాంట్లో వేసేసడం వల్ల ఏంటంటే మనకి అంతగా టేస్ట్ అనిపించదు చికెన్ పీస్ అనేది. ఇట్లా చేసుకుంటే బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసాం. ఇది చికెన్ మసాలా, అంటే లైట్గా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ అవసరం లేదు మనకి. ఈ చికెన్లోకి కొంచెం కలుపుకోవడం అనమాట. ఇది గరం మసాలా, కొంచెం గరం మసాలా, ఇది ధనియాల పౌడర్, అన్నీ కొంచెం కొంచెం అండి, అంటే అర టీ స్పూను, ఎక్కువ అవసరం లేదు మనకి. ఇంతవరకు వేసుకొని ఇట్లా కలుపుకొని కొంచెం ఇది బిర్యానీ మసాలా అనమాట. ఇది కూడా కొంచెం ఇట్లా కొంచెం యాడ్ చేసేసుకొని ఇట్లా మొత్తాన్ని బాగా కలిపేస్తే ఈ ముక్కలకి ఇదంతా పట్టి మనం బిర్యానీలో, అంటే పలావ్ అండి, చికెన్ పలావ్లో ఈ పీస్ వస్తున్నప్పుడు మనం తింటున్నా కూడా కమ్మగా నోటికి ఎంతో రుచిగా బాగుంటుంది అనమాట. ఇట్లా కలుపుకోవడం వల్ల దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక అర టీ స్పూన్ వేసేద్దాం. అంటే ఎక్కువ అవసరంలో ఒక అర టీ స్పూన్ వేసుకొని, అన్నీ అర టీ స్పూనే కదండి మనం వాడింది ఇప్పుడు, అది కూడా ఒక అర టీ స్పూన్ వేసేస్తే బాగా ముక్కలకి అనేది పట్టేస్తుంది అనమాట. అర టీ స్పూన్ అల్లం పేస్ట్ ఇట్లాగా కొంచెం ఎక్కువ అక్కర్లేదండి. మనం ఈ ముక్కలకి బాగా పట్టి ఇది అనేది బాగా రుచిగా ఉండడానికి మాత్రమే. మనం పలావ్కి మళ్ళీ అన్నీ బాగా సరిపడా వేసుకుందాం. ఇప్పుడైతే ఇది కొంచెం ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవాలండి. ఇదైతే పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేసి. ఇప్పుడైతే నేను ఈ బాస్మతి రైస్ అయితే ఒక 2 సార్లు కడిగి పెట్టేశానండి. ఇవి నాకు ఈ గ్లాస్తో 5 గ్లాసులు వచ్చినాయి, అంటే 1.5 చొప్పున ఇది 7.5 గ్లాసు వాటర్ అయితే పోసి నానబెట్టేసుకుందాం. గ్లాస్. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి మనము ఇవన్నీ చక్క తరిగేసి మనమైతే బిర్యానీ రెడీ చేసేద్దాం. మనం అన్నీ తరిగి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం చెక్క చేసుకోవడమే. 1 స్పూను ఫస్ట్ నెయ్యి వేసుకుందాం, కొంచెం ఆయిల్. ఇప్పుడు మీకు చూపించాను కదా ఇందాక, ఇవన్నీ ఫస్ట్ ఆయిల్ వేటకంగానే ఇవన్నీ వేసేస్తాం. ఇది ఇట్లా బాగా వేగిపోవాలండి. మనం వేసిన బిర్యానీ అన్నీ ఇట్లాగా జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, ఇట్లా బిర్యానీ ఆకు బాగా వేగితేనే బాగుంటుంది. ఇది వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇట్లా ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాక పచ్చిమిర్చి, ఇది బాగా వేగాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలన్నమాట. అప్పుడే మనకి ఈ చికెన్ పలావ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎంత మనం బాగా వేస్తే అంత టేస్ట్ అన్నమాట.
ఇది బాగా కొంచెం వేగాలి. కొంచెం ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి కాబట్టి మనం 1 సెకండ్ అట్లా మూత పెట్టేద్దామండి, వేగిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఇట్లాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే టేస్ట్ అనమాట. ఇట్లా అయిపోయినాయి. ఇది జీడిపప్పు పేస్ట్ చేస్తేనే వేసుకోవచ్చండి, లేదంటే మనం బిర్యానీ ఆకు అవన్నీ వేసాం కదా, అప్పుడు వేస్తే ఇంకా బాగా ఎగిపోతాయి. నేను ఏంటంటే మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇట్లా వేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోయినాయి కాబట్టి ఇవి కూడా 1/2 సెకండ్లో బాగా వేగిపోతాయి. జీడిపప్పు ఎంత అండి, కొంచెం సెగ తగిలితే చాలు కలర్ మారిపోతాయి. అది కూడా కొంచెం లైట్గా వేగనిచ్చేసామంటే వేసేసుకోండి. బిర్యానీ ఆకు వేసినప్పుడు వేసేసుకోండి. అయినా చూడండి ఇప్పుడు కూడా కలర్ ఇట్లా మారిపోయినాయో. ఇట్లాగా పేస్ట్ కూడా కొంతమంది చాలా మంది పేస్ట్ చేసి వేసుకుంటారు. మా పిల్లలకి ఇట్లా వేస్తే బాగా ఇష్టంగా తింటారండి, అందుకే ఇట్లా వేసేసాను. ఇప్పుడు పుదీనా అండి, మనం పుదీనా కూడా వేసేస్తున్నాం. కొత్తిమీర పుదీనా కూడా బాగా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మట్టికి ఈ కలరే రావాలండి, అప్పుడే మనకి అనుకున్న దానికన్నా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఈ పుదీనా వేసేద్దాం, కొత్తిమీర కూడా వేసేద్దాం. బాగా వేగిపోయింది చూసారు కదా. మనకి ఉల్లిపాయలు వేగటం ఒక్కటే కొంచెం లేట్ అవుతుందండి, ఇవన్నీ ఊరికనే వేగిపోతాయి. చూసారా, జీడిపప్పు నేను ముందే లేదని ఫీల్ అయిపోయాను. చూడండి ఎట్ట వేగిపోయిందో. మీరు కూడా మర్చిపోయినా అలాగే వేసేసుకోండి. మధ్యలో బాగా వేగిపోయింది. ఇప్పుడు 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం 1/2 టీ స్పూను దానికి వాడాం కదండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు దీనికి వాడదాం. చికెన్లో 1/2 టీ స్పూన్ వేసేస్తాము. ఇప్పుడు దీనికి 2 టీ స్పూన్లు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం పచ్చి వాసన పోయే వరకు బాగా వేగిపోవాలన్నమాట. వేగిపోయింది. టమాటా ముక్కలు ఇంకా సన్నగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇట్లా టమాటా ముక్కలు కొంచెం కొంచెం మనకి బిర్యానీలో అన్నంలో ఉడికినప్పుడు ఉంటాయి కదండి, చాలా బాగుంటాయి టేస్ట్గా. అంటే చట్నీ కోసాను, మీరు కావాలంటే కోసుకోండి, లేకపోతే సన్నగా కోసుకోండి. ఈ టమాటాలు కొంచెం మగ్గినాక మనం చికెన్ అయితే వేసేసుకుందాం. 1 నిమిషం మూత పెట్టేస్తా. చూడండి టమాటాలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ ఇట్లా చాలా మంది తక్కువ అండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాల దాకా దీనికి టైం పట్టినా కూడా దీంట్లో పీసులు అనేది బాగా గట్టిగా బాగుంటాయి. ఇట్లా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇదేంటంటే మనం ఇట్లా చేసేది బాగా బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఇంట్లో అన్ని వస్తువులు వాళ్ళ దగ్గర హాస్టల్లో అన్నీ దొరకవు. వాళ్ళు తినాలనిపించినప్పుడు ఇట్లా కుక్కర్లో చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఎంతో రుచిగా టేస్ట్గా అయిపోద్ది అనమాట. ఇది ఒక 5 నిమిషాలు మనం బాగా వేగనిద్దామండి మూత పెట్టేసి. పీసులు అయితే బాగా వేగిపోయినాయండి, చూడండి ఇంకా తెలుస్తుంది కదా, బాగా వేగినాయి. ఈ విధంగా వేసుకుంటే మనకి పొలం అనేది బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనకి బాగా ఈ పీసులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ కోసం 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ పెరిగేసుకున్నాం. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిపేస్తే తనకి బాగా పట్టుకుంటారు అన్నమాట. ఇట్లాగా మనం ముందుగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని
దీంట్లో ఇట్లా వేస్తున్నాం. వేసేసి ఒక్క నిమిషం ఈ రైస్లోకి సరిపోవడం మాత్రమే ఉప్పు వేసుకున్నాం. మనం ఇందాక చికెన్కి వేసుకున్నాం ఉప్పు కారం సరిపోడా, ఇప్పుడు రైస్కి సరిపోడా అనమాట. ఎక్కువగా అయితే మనం బాగా ప్రెస్ చేసి గట్టిగా తిప్పకూడదండి. తిప్పితే ఈ బాస్మతి రైస్ ఏంటంటే కట్ అయిపోయి సగం సగం అయిపోతాయి. ఇట్లా లైట్గా ఒక్క సెకండ్ అట్లా తిప్పుకుంటే ఈ మసాలాలతో ఇస్తారు కదా, ఇట్లాగా ఈ బిర్యానీ ఆ మసాలాలకి బాగా కలిసేటట్టు ఇట్లా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం అట్లా తిప్పుకున్నాక మనం ముందుగానే కొలిచి పెట్టుకున్నాం కదండి వాటర్ అంతా పోసేద్దాం. ఉప్పు కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. కరెక్ట్గా చూసుకొని కొంచెం ఎక్కువైనా తినలేం, తక్కువైనా తినలేం. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఉప్పు కారం అయితే వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని 3 విజిల్లు పెట్టేసుకున్నాం. 3 విజిల్లు పెట్టుకొని ఆపేసుకొని ఇప్పుడు 3 విజిల్లు అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఎట్లా ఉందో చూసేద్దాం. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఎంతో టేస్ట్గా భలే వచ్చింది, కలర్ఫుల్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. ఇప్పుడు మనం పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో చూసేద్దాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఇట్లాగా బ్లాక్ రైస్కి అయితే ఇట్లా కుక్కర్లో చేసుకున్నా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. బయటికి వెళ్ళి తినకుండా హాయిగా హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని లోపల రూమ్లో హాయిగా తినచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లాకైతే పెరుగు చట్నీ ఇట్లా వేసుకొని పీసులు దానిపైన పెట్టుకొని టేస్ట్ ఎట్లా ఉందో చూసేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని తప్పకుండా మీరు మాకు మీ సపోర్ట్ అందించండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.